ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् పార్థ మయ్యావేశిత చేతసాం. ఈ రెండు శ్లోకాలలో పరమాత్మ మృత్యువుతో సమానమైన సంసార సాగరం గురించి, దాని నుండి ఉద్ధరింపబడే మార్గం గురించి వివరించాడు. సంసారం అంటే మృత్యువుతో సమానం. సంసారం ఒక సముద్రం లాంటిది. దారి తెన్ను తెలియదు, ఎంత ఈదినా ఒడ్డు చేరలేం. అటువంటి సంసారం అనే సాగరంలో పడి దిక్కు తోచని వారిని నేను ఉద్ధరిస్తాను అని అంటున్నాడు పరమాత్మ. దానికి మనం చేయాల్సిన పనులు కూడా వివరించాడు. మానవులు చేసే అన్ని కర్మలు నాకే అర్పించమన్నాడు. వాటితో ఏ సంబంధం పెట్టుకోవద్దు అని అన్నాడు. నేను తప్ప మరొక మార్గం లేదు అని భావించమన్నాడు. అనన్యమైన భక్తి కలిగి ఉండాలన్నాడు. ఏకాగ్రమైన చిత్తంతో నన్ను ఉపాసించాలన్నాడు. నీ మనసును ఆత్మలో చక్కగా ప్రతిష్ఠించమన్నాడు. ఇలా చేస్తే ఈ సంసారం గురించి ఏమాత్రం భయపడక్కర్లేదన్నాడు. ఈ సంసార సాగరం నుండి నేను ఉద్ధరిస్తాను అని హామీ ఇస్తున్నాడు. ఈ సౌలభ్యం ఏదో ఒక ఉన్నత కులంలో పుట్టిన వారికే అని రిజర్వేషన్స్ పెట్టలేదు. ఏతు అంటే పరమాత్మను ఆశ్రయించిన అందరికీ కుల మత ప్రాంత భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, ధనిక పేద భేదం లేకుండా, పండితుడు బామరుడు అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉందని అంటున్నాడు పరమాత్మ. సంసార సాగరంలో ఈదుతున్న మానవుడు దుఃఖాలు, రోగాలు, ముసలితనం అనే ఈ జలచరాల నోటబడి మరణించక తప్పదు. కానీ ధర్మబద్ధంగా కర్మలు చేసే వారిని, కర్మఫలాలను పరమాత్మకు అర్పించిన వారిని, మనసు నాయందు లగ్నం చేసిన వారిని, నన్ను ధ్యానించే వారిని సముద్ధర్త, మృత్యువనే సంసార సాగరం నుండి వారిని నేను పైకి లేవనెత్తుతాను. ఈ జనన మరణ చక్రం నుండి బయటపడవేస్తాను. మాటిమాటికి మృత్యు లేకుండా చేస్తాను. మోక్షం ఇస్తాను. అది ఎప్పుడో కాదు, నచిరాత్ అతి తొందరలోనే. నీవు సగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు మళ్ళీ శాస్త్రాలను అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించి నా గురించి తెలుసుకున్న మరుక్షణం నీకు మోక్షమిస్తాను అని హామీ ఇచ్చాడు పరమాత్మ. మానవుడికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి?